చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ సోమవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ చైర్మన్ వెంకటరాజు ఆకస్మికంగా హాస్పిటల్ను తనిఖీ చేశారు. వైద్యం సరిగా అందట్లేదు, వైద్యుల మధ్య చిన్న తగాదాలతో ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉండటంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతో ఈరోజు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. డాక్టర్ సమయపాలన పాటించట్లేదని ఆగ్రహించారు. ఉన్నతాధికారులు సత్వర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని బంగారిగడ్డ సిహెచ్సి హాస్పిటల్ సోమవారం ఉదయం 9 గంటలకు మున్సిపల్ చైర్మన్ వెంకటరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యం సరిగ్గా అందట్లేదు, వైద్యుల మధ్య చిన్న తగాదాలతో ఎవరికి వారు ఇష్టానుసారంగా ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారన్న ఆరోపణలతో ఈరోజు హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. డాక్టర్ సమయపాలన పాటించట్లేదని ఆగ్రహించారు. ఏ డాక్టర్ కూడా 9 గంటలకు విధులకు హాజరు కాలేదు. రోగుల దగ్గరికి వెళ్లి వారిని అడిగితే వారి పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నది. రోగులు ఏదైతే ఆరోపిస్తున్నారో అదే విధంగా సరైన వైద్య సేవలు అందడం లేదు. 200 గ్రామాలకి కూడలిగా మారి వస్తున్న రోగులు చౌటుప్పల్ సిహెచ్సి హాస్పిటల్ హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి హాస్పిటల్ ప్రతిరోజు 250 నుంచి 300 మంది వైద్యం కోసం రావడం జరుగుతుంది. సమయానికి డాక్టర్స్ ఉండకపోవడంతో అభాగ్యులైన రోగులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇక్కడ పబ్లిక్ దృష్ట్యా, రోగుల దృష్ట్యా 100 పడకల హాస్పిటల్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతున్నది. 3-4 నెలల్లో హాస్పిటల్ని పూర్తి చేసి వినియోగంలోకి తీసుకొస్తామని తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో ఉన్న హాస్పిటల్లో రోగులకు సమయానికి సేవలు అందకపోవడం బాధాకరమని అన్నారు. శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో చర్చించి వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. ఉన్నతాధికారులు సత్వర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని, సమన్వయ లోపాలు లేకుండా నివారించాలని అధికారులతో భిన్నాభిప్రాయం ఉండడంతో రోగులకు ఇబ్బంది ఎదురవుతున్నదని, ఈ సమస్య సరిచేసుకుంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చేయకుంటే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఎండి బాబా షరీఫ్, కుక్కల నరసింహ తదితరులు పాల్గొన్నారు. సిఎస్సి అనేది చాలా పెద్ద హాస్పిటల్ చౌటుప్పల్లో. దరిదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే 6 సిఎస్సీలు ఉంటే అందులో ఇదొకటిగా ఏర్పాటు చేయడం జరిగింది. దరిదాపు 20 సంవత్సరాల క్రితం. పబ్లిక్, రోగులు ఇవన్నిటి దృష్ట్యా ఇక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం కూడా చేపట్టబోతా ఉన్నాం. దరిదాపు 3-4 నెలల్లో కూడా అది వినియోగంలోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో ఉన్న ఆసుపత్రిలో సేవలు అందకపోవడం బాధాకరం. 10 మంది వైద్యులు ఉన్నారు ఇక్కడ. 10 మంది వైద్యులలో ఒకరు డే ఆఫ్ తీసుకుంటారు, ఒకరు పిఎస్సీలకు డిప్యూటేషన్ మీద పోతారు, ఒకరు సెలవు పెడతారు. ఇట్లా సమన్వయం లేకుండా వచ్చే పేషెంట్స్కి సంబంధించి రోజు 250 నుంచి 300 మంది పేషెంట్స్ వస్తున్నారు. వచ్చే 2-3 డాక్టర్లు, డ్యూటీలో ఉండే డాక్టర్లు వారికి ఏ విధంగా సమయాన్ని కేటాయించి పరీక్షలు నిర్వహిస్తారు, ప్రిస్క్రిప్షన్ రాస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. తప్పకుండా ఈ విషయం పైన ఉన్నతాధికారులు కూడా సత్వర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అదే విధంగా మెరుగైన సేవలు అందే విధంగా అవసరమైన సత్వర చర్యలు తీసుకోవాలి. సమన్వయం లోపం లేకుండా నివారించాలి. అధికారుల మధ్య ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలను కూడా, ఏదో విభేదాలను కూడా తొలగించాలని కూడా కోరుతా ఉన్నాం. ఇది చేయకపోతే తప్పకుండా త్వరలో వారందరికి సంబంధించిన కూడా చర్యలు తీసుకోవాలని కూడా మేము గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా తప్పకుండా ప్రభుత్వం తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకున్నామని సందర్భంగా తెలియజేస్తాం.